హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ప్రేయర్ రీడింగ్ ఉంటుంది. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఓకే, ఈ డేక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డేక్లో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. స్పిరిట్ అండ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి వారి పర్సన్ వైపు నుంచి? యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Two of Cups, beautiful. The Chariot, Four of Pentacles, Ten of Cups, Nine of Wands, Eight of Swords, Seven of Cups, Knight of Wands, Nine of Swords, Queen of Cups, Three of Swords, Five of Wands అండి. కార్డ్స్ అని కనిపిస్తున్నాయా మీకు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. సో ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అంటేనే చూడండి ఈ రీడింగ్ వచ్చేసి. ఓకేనా? Nine of Wands, Temperance, the Moon, Queen of Pentacles, the Empress, Six of Wands, Page of Wands, Ace of Pentacles, the Chariot, Three of Pentacles, Four of Pentacles, the Hermit అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది ఇక్కడ? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చెప్తాను. ఓకేనా? తర్వాత మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చెప్తా. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ ఎలా ఉన్నారు అంటే తను చాలా కష్టపడుతున్నారండి. ఈ పర్సన్ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ విషయంలో హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ అనేది తీసుకోవడం లేదు. మేబీ అంతకుముందు యూ వర్సెస్ దెమ్ నేను రీడింగ్ చేసినట్లయితే చూడండి ఒకసారి వెళ్ళి. సో అలాంటి ఎనర్జీ మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే పర్సన్ తను
మేబీ ఇంకా కష్టపడాల్సిందే. తన లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు, సుఖ సంతోషాలనేది లేదు. సో, ఇక్కడ మనీ సంపాదించడం, థర్డ్ పార్టీకి తీసుకెళ్ళి ఇవ్వడము, వాళ్ళు సంతోషంగా ఉండడం అలా. అంటే వారి గురించి పర్సన్ చాలా కష్టపడుతున్నారు గానీ, తన గురించి తను కష్టపడడం లేదు. తన హ్యాపీనెస్ అనేది పర్సన్ చూసుకోవడం లేదు. సో, తనకి చాలా బాధగుంది. తన హెల్త్ గూడా ఖరాబయిపోతుంది. మేబీ నైట్ ఆర్ డే అలా. అలా మేబీ జాబ్ అని అండ్ ఇంకా ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇంకెంత కష్టపడితే ఇంకా మనీ సంపాదిస్తాను, ఈ పర్సన్‌కి హ్యాపీగా ఉంచగలుగుతాను అనే దాని మీదనే పర్సన్ ఉన్నారండి. సో, తను చాలా బాధపడుతున్నారు. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏదో తప్పు చేసిన వాడిలాగా ఈ పర్సన్ ఆ రిలేషన్‌ని చూసేసి కూడా మీ పర్సన్ గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. అంటే థర్డ్ పార్టీ ఏంటిదంటే రాంగ్ పర్సన్ అండ్ ప్రాక్టికల్ పర్సన్, మనీ మైండెడ్ పర్సన్. ఓకే. వారు చాలా అందంగా ఉండి ఉండొచ్చు. లేదా స్టైలిష్‌గా ఉండడం గాని. ఓకే. మేబీ అలా ఉండి ఉంటే పర్సన్ మేబీ వారి మీద అట్రాక్షన్‌తో ఈ పర్సన్ వారి దగ్గరికి వెళ్ళడం గాని, వారితో రిలేషన్ పెట్టుకోవడం లాంటిది పర్సన్ ఏదైనా చేసి ఉంటారు మేబీ. కానీ పర్సన్ అక్కడ మోసపోయారు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. కానీ పర్సన్ ఎవరితో కూడా తను చెప్పడం లేదనమాట. ఫ్రెండ్ సర్కిల్ గానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ గానివ్వండి, మీతో గానివ్వండి, ఈ పర్సన్ ఎవరితో తన మనసులో తను పడుతున్న బాధ బయట చెప్పలేకపోతున్నారు. లోపల ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. సో, తను బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా తెలిస్తే తనే చులకనవుతారు, తనే బాధపడతారు అనే విధంగా ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. ఓకే. అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది. ఓకే. ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నారు. బీట్రేయల్ జరిగినట్టుగా, మోసపోయానన్నట్టుగా, మోసం చేశారన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ తను ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్ చేస్తా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఎలాంటి ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే పర్సన్ ఈ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలి? ఈ పర్సన్‌కి ఒకవేళ మ్యారీడ్ అయితే డివోర్స్ ఇచ్చేయడం గానీ, లేదా ఇంత మనీ అనేది వారికి సెటిల్ చేసి ఇచ్చేయడం గానీ, అలాంటి ఓవర్ థింకింగ్ అనేది పర్సన్ చేస్తున్నారండి. ఆ రిలేషన్ అనేది పర్సన్‌కి అస్సలు ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ థర్డ్ పార్టీ అంటే ఈ పర్సన్‌కి అస్సలు ఇష్టం లేదు. చాలా మనీ మైండెడ్ పర్సన్ తను. మేబీ మేల్ గూడా ఉండొచ్చండి. ఇక్కడ ఫీమేలే మీరు తీసుకోకండి. ఓకేనా? ఇక్కడ మేబీ కార్డ్‌లో ఒక ఫీమేల్ పర్సన్ కనిపిస్తున్నారు కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఓకేనా? మీ జెండర్ వైస్‌గా మీరు ఆహ్, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ పర్సన్ సరిగ్గా అర్థం చేసుకోరు. ఈ పర్సన్ ఎప్పుడు మనీ అని, డబ్బులని అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఈ పర్సన్ వాటి మీద ఎక్కువగా దృష్టి అనేది ఉంటుంది గానీ, పర్సన్ గురించి అసలు ఆలోచించరు. తను ఎలా ఉన్నా సరే పర్సన్ అస్సలు పట్టించుకోరు అని పర్సన్ అనుకుంటున్నారు. సో, తనలో తనే చాలా బాధపడతా ఉన్నారు పర్సన్ అండ్ పొసెసివ్‌నెస్, కోపం ఈ పర్సన్‌కి అన్నీ ఉన్నాయి. కానీ, ఆ కోపం కూడా ఈ పర్సన్ మీద తను చూపించలేకపోతున్నారనమాట. థర్డ్ పర్సన్ మీద. ఓకే. ఇక్కడ కొంతమంది మీరు లవర్స్ అయి ఉండొచ్చు. అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి పర్సన్ తను మేబీ చాలా కష్టపడ్డారండి. నిజం చెప్పాలంటే థర్డ్ పర్సన్ సంతోషం కోసం ఈ పర్సన్ తనని తను సాక్రిఫైస్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. తనలో తనే చాలా బాధపడ్డారు కావచ్చు, ఏడ్చారు. మరి హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ తను చాలా కష్టపడ్డారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఆ రిలేషన్‌లో తను సక్సెస్‌ఫుల్‌గా ఉండాలనుకున్నారండి. మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గానీ, అండ్ గాసిప్స్ లాంటిది పర్సన్‌కి నచ్చడం లేదు. థర్డ్ పార్టీ పర్సన్ మీద ఏదో గాసిప్స్ లాంటిది కూడా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, మేబీ మీ పర్సన్ అంతకుముందు థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్‌లో వచ్చి ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ మోసపోవడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి ఉన్నారు. కానీ మీరు కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం గానీ, ఆర్గ్యుమెంట్స్ వచ్చింది ఇద్దరి మధ్యలో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 2 మెసేజెస్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, మీ రిలేషన్‌ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? అంతకుముందు ఈ పర్సన్ థర్డ్ పార్టీని వద్దనుకొని మీ లైఫ్‌లో వచ్చి ఉన్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకున్నారు. మేబీ మ్యారీడ్ పర్సన్ అయితే హ్యాపీగా ఉండాలనుకున్నారు. ఈ రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ మళ్ళీ మీరు ఏదో విషయంగా ఈ పర్సన్‌ని మేబీ మీ ముందు ఆప్షన్స్ రావడం గానీ, థర్డ్ పార్టీని మీరు చూజ్ చేసుకోవడం గానీ, లేదా తనకేదో హార్ట్ బ్రేక్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి పర్సన్ ఏంటిదంటే మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో, అక్కడే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ప్రెజెంట్ గూడా అదే ఫీలింగ్ ఉందనమాట. ఓకే. ప్రెజెంట్ గూడా ఈ పర్సన్ మీరు వద్దనుకుంటున్నారు. థర్డ్ పార్టీ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో మోసపోయారు. కానీ వారికంటే డేంజరస్ పర్సన్ మీరే అనుకుంటున్నారనమాట. అంటే తనని మీరు హార్ట్ బ్రేక్ చేసినట్టుగా మాట్లాడడం గానీ, ఏదో చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి పర్సన్ మీరు వద్దనుకుంటున్నారు. థర్డ్ పార్టీని తోని చూజ్ చేసుకుంటున్నారనమాట. ఓకే. కానీ థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా అంటే లేదు. కోపం ఉంది. కానీ మేబీ మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడం వల్లనే పర్సన్ మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళిపోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వారితో ఈ పర్సన్ కాంప్రమైజ్ అయిపోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ స్టార్టింగ్‌లో మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ ఉంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది.
మీరెంతైతే ప్రేమను పంచారో ఈ పర్సన్ కూడా తను అంతే ప్రేమను పంచారు. మిమ్మల్ని తను చాలా బాగా చూసుకున్నారనమాట. ఒక ఏంజెల్ మాదిరిగా, ఒక ఇంప్రెస్ లాగా. సో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంత కష్టమైనా సరే తను పడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని పర్సన్ తను హ్యాపీగా ఉంచాలి అనుకున్నారు. మేబీ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. మీ గురించి పర్సన్ ఎలాంటి కష్టమైనా సరే తను పడడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే. అంత ప్రేమ ఈ పర్సన్ స్టార్టింగ్‌లో మీ మీద చూపించున్నారు. కానీ ఇక్కడ ఎందుకో మీ మీద కూడా ఈ పర్సన్‌కి కోపం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరేంటిదంటే ఈ పర్సన్ మాటలు వినడం లేదు. మీరేదైతే అనుకుంటారో అదే మీరు చేస్తారు. ఈ పర్సన్ మాటలు వినడం లేదు అని ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఈ పాయింట్ మీకు రెసొనేట్ అవుతుందంటే డెఫినైట్‌లీ ఈ రీడింగ్ మీకోసమే. ఓకేనా? ఈ పర్సన్ మాటలు మీరు వినక సో, మీకిష్టమైనట్టుగా చేస్తున్నారు. అందుకని ఈ పర్సన్‌కి ఇక్కడ కోపం అనేది వచ్చిందనమాట. కానీ ఈ పర్సన్ అయినా సరే తను హ్యాపీగుండాలి అని అనుకున్నారు. లోపల కోపమున్నా ఓకే. ఇక్కడ కిడ్ గురించి ఆలోచించడం గానీ, అండ్ వారి ఫ్యూచర్ గురించి అండ్ ఈ పర్సన్ ఓకే. పోనీలే నా పర్సనే కదా అన్నట్టుగా ఓకే. హ్యాపీగుందాము, కాంప్రమైజ్ అయిపోదాం అన్నట్టుగా పర్సన్ కాంప్రమైజ్ అయిపోయాను. కానీ పర్సన్ నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంకా వారి ఇష్టానుసారంగానే ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన ప్రేమంతా మీకు పంచాలి అనుకున్నారండి పర్సన్. కానీ మీ విషయంలో ఈ పర్సన్ ఏదో విషయంగా మీరు హార్ట్ బ్రేక్ చేశారు ఈ పర్సన్‌కి. మీ మాటల ద్వారా గానివ్వండి, లేదా ఇక్కడ ఫ్యామిలీ అని, మేబీ రిలీజియన్స్ అని, అండ్ ఇక్కడ ఏదో విషయంగా మేబీ మీరు ర్యాష్‌గా వల్గర్ మాటలు ఏదో మాట్లాడారు. ఓకే. అది పర్సన్‌కి నచ్చడం లేదు. సో, తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకున్న మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో మేబీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది అది పర్సన్‌కి చాలా గుర్తుకొచ్చి తను ఆగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఈ పర్సన్ మాత్రం మీ గురించి చాలా ఆలోచించారు. అండ్ తన ప్రేమంతా మీకు పంచాలి అని పర్సన్ అనుకున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చిన మీరు తనని తక్కువ చేసి చూడడం గాని, మేబీ పర్సన్ తనంతలో తనే వచ్చి ఇక్కడ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా, లేదా ఏదో చేశారు. కానీ మీరు కొంచెం గట్టిగా మాట్లాడడం గాని, అలాంటిదేదో చేసేసరికి పర్సన్ మళ్ళీ వచ్చిన దారి పట్టుకొని వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది. ఓకే. సో, పర్సన్ ఆ విషయంలో ఈ పర్సన్‌కి నాకు కుదరదు. సో, వీరికి నాకు చెల్లదు అనుకుంటే పర్సన్ తను వచ్చిన దారి పట్టుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, మీరు స్టక్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో మీకు అర్థం కావడం లేదనమాట. అరే! పర్సన్‌తో ఇలా ఎందుకు మాట్లాడాను? అనవసరంగా దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ కూడా మీకు చాలా మందికుండొచ్చు. మేబీ వేరే వారి మాటలు వినేసి పర్సన్ దూరం చేసుకున్నారా? లేదా ఈ పర్సన్ విషయంలోనే మీరు మీకేదైనా అనుమానం ఉండి పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారా? లేదా ఇక్కడ ప్రాపర్టీ అని అండ్ ఫ్యామిలీ అని అంటే మీ పర్సన్ మీ మాటలు వినకుండా వేరే వారి మాటలు వింటున్నారు. మేబీ తన సిస్టర్ ఇల్లా ఆర్ మదర్ ఇల్లా అలా ఉన్నారంటే వారి మాటలు వినడం, ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానించడం కూడా చేసుంటారు కొంతమంది. ఓకే. కానీ చూడండి తన వైపు తప్పున్నా మీరే తప్పనుకునే పర్సన్ అండి తను. ఓకేనా? ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. సో, మీరు లేకపోతే ఇంకొకరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరిక్కడ స్లీప్‌లెస్ నైట్స్ మీకున్నాయి. మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు. చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. పీడకలలని ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకు రావడం కానీ, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం గానీ, అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. సో, తన డీపీ గానీ, తన ఫోటో గానీ, తన మెసేజ్ గానీ, తనకు సంబంధించింది మీరు చూస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ అండి. సో, ఈ పర్సన్‌ని మీరు చాలా హార్ట్ బ్రేక్ చేశారు. తనని చాలా బాధ పెట్టారు. మీ లైఫ్‌లో మీరు అదర్ పర్సన్‌తో చాట్ చేసారా? లేదా మెసేజ్ చేసారా? అది ఏదో చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీ మనసులో పర్సన్ లేరు. మీ మనసులో వేరే పర్సన్ ఎవరో ఉన్నారు. మీ మనసులో మీరు అదర్ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ మాత్రం అస్సలు లేరు. అనుకునే విషయంలో గూడా మీ ఇద్దరికీ ఆర్గ్యుమెంట్స్ వచ్చింది. అండ్ కొంతమంది మాత్రం ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారనమాట. ఓకే. అంటే తను ఎలాంటి తప్పులైనా తను చేయొచ్చు. కానీ మీరు మాత్రం ఎలాంటి తప్పులు చేయకూడదనమాట. ఓకే. అలాంటి పర్సన్ అనమాట. ఓకే. తను ఇక్కడ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి. తను పోయినప్పుడు ఓకే అన్నట్టుగా మీరు హాయిగా నవ్వుకుంటా బాయ్ బాయ్ అనుకుంటా తనని మీరు నవ్వుకుంటా సాగనంపితే ఈ పర్సన్ హ్యాపీ అనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్‌కి మీరు ఎప్పుడూ రివర్స్‌గా మాట్లాడకూడదు. తన తప్పున్నా సరే మీరు ఇలాంటి తప్పు నువ్వు చేస్తున్నావు అని మీరు వేలెత్తి చూపిస్తారు కదా! అది కూడా ఈ పర్సన్‌కి ఇష్టం ఉండదనమాట. అక్కడ ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవ్వడం వలన, మోసపోవడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడము, అంటే ఈ పర్సన్ తన లైఫ్‌లో తను పొందలేని ప్రేమ, కేరింగ్ ఈ పర్సన్‌కి మీ దగ్గర లభించింది. కాబట్టి పర్సన్ ఓకే. ఈ రిలేషన్‌లో ఇంకా ఇక్కడే ఉండిపోదాం. ఈ పర్సన్ ప్రేమ, కేరింగ్ అనేది తన మీద లభిస్తుంది. సో, హ్యాపీగా లైఫ్ లీడ్ అయిపోతుందనమాట అన్నట్టుగా ఈ పర్సన్ అనుకున్నారు. కానీ రాను రాని పర్సన్ తను మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ, కేరింగ్ ఇవ్వడం గానీ, మీ విషయం పట్ల ఈ పర్సన్ ఇగ్నోర్‌గా ఉండడం గానీ, ఇక్కడ రాశులంటే ఎక్కువగా మేషం, సింహం, ధనుస్సు రాశి ఉంది. అండ్ వృషభ రాశి ఉంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి, కన్య, మకర రాశి ఇలాంటి వారు కూడా ఉన్నారనమాట. ఓకే. థర్డ్ పార్టీ చేతిలో మోసపోయారు. హ్మ్.
ఇక్కడ మీ విషయంలో ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేశారు అండ్ తనని మీరు హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మళ్ళీ పర్సన్ మళ్ళీ ఇక్కడ మీ దగ్గర హార్ట్ బ్రేక్ అయ్యేసరికి పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ కావాలి, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతా, అక్కడ ఎంత ఇబ్బందులైనా సరే పడతా, అంత ఇలాంటి కష్టమైనా సరే అక్కడే పడతాను, అక్కడే ఉంటాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఓకే, రీసెంట్గా కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉన్నాయి మీకు మీ పర్సన్కి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్, మిమ్మల్ని పర్సన్ చాలా అబ్జర్వేషన్లో పెట్టారండి. వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం. ఈ పర్సన్ తను మీకు దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారనమాట. రైట్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఎనర్జీస్, ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. మీ లైఫ్లో స్టార్ వార్నింగ్, తుఫాన్ లాంటిది ఏదో రాబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీ ఇద్దరి నేమ్స్ మీద చూడాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ ఉంటుంది, తీసుకోవచ్చు, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.